సో ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందండి. అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ సంబంధించి అనమాట. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద 5 లక్షల వరకు గవర్నమెంట్ లోన్ ఇప్పిస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి లేదా ఇల్లు కొనుక్కోవడానికి. అది కూడా 100% సబ్సిడీతో అని చెప్పేసి తెగ వైరల్ చేసేస్తున్నారు. ఆ కొన్ని యూట్యూబ్ లో కూడా ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ. దీనికి సంబంధించి కూడా చాలా మంది నన్ను అడగడం జరిగింది. అలాగే దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఇది ఎక్కడ అప్లికేషన్ పెట్టాలి, దీని ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడగడం జరిగింది. సో దాని తర్వాత నేను కొంచెం గట్టిగా దీనిపైన సెర్చ్ చేస్తే ఫైనల్ గా తేలింది ఏంటంటే ఇది ఒక ఫేక్ న్యూస్, అంటే ఇది ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. అట్లాంటి స్కీమ్ అనేది ఏది లేదు. ఓకే, నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పేస్తున్నా ఇది ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ అని. మరి అయితే ఎందుకు ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు, దీనికి కారణం ఏంది? ఒకవేళ ఈ విధంగా 5 lakhs అని చెప్పేసి ఒక అమౌంట్ పెట్టి స్ప్రెడ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని ఈ రోజు నేను ఫుల్ క్లారిటీగా చెప్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరు వీడియోకి లైక్ వేసుకుంటే ఇంకా 10 మందికి యూట్యూబ్ అని రికమెండ్ చేస్తుంది. ఓకే, సో డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఈ 5 lakhs అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, మీరు అప్లికేషన్ చేసుకోండి అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లలో, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కూడా తెగ వైరల్ చేసేస్తున్నారు. యాక్చువల్గా అట్లాంటి స్కీమ్ అయితే ఏమీ లేదండి. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అనేది ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఒక అమౌంట్ ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకుంటే కొంత అమౌంట్, అదేంటంటే 3.5 lakhs, 2.5 to 3.5 lakhs వరకు అది ఎకనామికల్లీ అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ స్టాండర్డ్ని బట్టి ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. ఇది స్టార్టింగ్లో ఈ స్కీమ్ తెచ్చినప్పుడు. అయితే రీసెంట్గా దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అప్గ్రేడ్ అంటే చాలా మందికి ఒక అనుమానం రావచ్చు, అంటే అప్పుడే 3.5 lakhs ఇచ్చారు కదా, అప్గ్రేడ్ చేసిన తర్వాత 5 lakhs ఇస్తారు కదా అని. అంత సీన్ లేదు. అప్గ్రేడ్ చేసిన తర్వాత ఆ యొక్క ఇన్సెంటివ్స్ ని తగ్గించేశారు. అయితే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద 2 కేటగిరీలు ఉంటాయి. అవేంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అంటే రూరల్ ఫిక్స్డ్ అమౌంట్ అని. అయితే ఇక్కడ అర్బన్ ని ఎందుకు మెయిన్ గా మెన్షన్ చేశారంటే అర్బన్ అంటే సిటీ ఏరియా. సో ఆల్మోస్ట్ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే అర్బన్ ఏరియాలో అంటే సిటీ ఏరియాలో ఇల్లు కట్టుకునే వ్యక్తులు ఆల్మోస్ట్ లోన్కి వెళ్తారు. కాబట్టి వాళ్ళకి ఈఎంఐ బడ్డీని తగ్గించడం కోసం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద ఇంట్రెస్ట్ సబ్సిడీ అనేది మంజూరు చేయడం జరిగిందనమాట. ఇది అర్బన్ లో ఉన్న వాళ్ళకి. అదే రూరల్ లో ఉన్న వాళ్ళది ఏంటంటే ఆల్మోస్ట్ లోన్కి వెళ్ళరు, ఎంత కాడికి వస్తే అంత కాడికి ఉన్న పైసతోనే ఏదో కట్టుకుంటారు. సో అలాంటి వారికి ఈ గ్రామీణ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది ఒక తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ అర్బన్కి వెళ్దాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద ఎవరైనా సరే మీరు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నట్టయితే, ఓకే, లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నట్టయితే లేదా లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కున్నట్టయితే ఏదైనా కానివ్వండి, అలాంటి వారికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీ యొక్క ఇన్కమ్ అనేది అంటే ఫ్యామిలీ మొత్తం టోటల్ ఇన్కమ్ అనేది సంవత్సరానికి 9 లక్షలు దాటొద్దు. అంటే 3 లక్షల నుంచి 9 లక్షలు ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అది ఫ్యామిలీ ఇన్కమ్, ఇండివిజువల్ ఇన్కమ్ కాదు, ఫ్యామిలీ ఇన్కమ్ చెప్తున్నాయి మొత్తం కలిపి అందరిది. సో అలాంటి వారికి ఎలా ఇస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కడుతున్నారు, ఒక 10 lakhs మీకు లోన్ తీసుకున్నారు. మీరు 10 lakhs లోన్ గాను మీకు ఒక ఈఎంఐ వచ్చేసి ఒక 10,000 కడుతున్నారు అనుకుందాం. అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే 10,000 మరి ఈఎంఐ కడుతున్నారు ఒక 15 years కి. గవర్నమెంట్ ఏం చేసిందంటే అలాంటి వారికి కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద మీ యొక్క 12 సంవత్సరాల వ్యవధి అంటే మీ 12 సంవత్సరాల టెన్యూర్ వరకు 8 లక్షల వరకు, 10 లక్షలు కాదు, మీరు 10 లక్షలు తీసుకున్నారు కానీ 8 లక్షల వరకు మాత్రమే 12 సంవత్సరాలకి సంవత్సరానికి 4% చొప్పున వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీని మనకి ఇస్తుంది. మనకంటే మనకు కాదు, మీకు ఒకవేళ శాంక్షన్ అయితే ఆ అమౌంట్ని బ్యాంకుకి ఇస్తుంది. బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమౌంట్ని ప్రిన్సిపల్లో కట్ చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఏమైతే అంటే అక్కడ 1,80,000 వస్తుంది. మీరు ఒక 10 లక్షలు లోన్ తీసుకున్నారు, ఈఎంఐ 10,000 కడుతున్నారు. గవర్నమెంట్కి మీకు ఎలిజిబుల్ ఉంది అనుకోండి, 4% క్యాల్కులేషన్ చొప్పున 1,80,000 కనుక మీ బ్యాంక్కి ఇచ్చేస్తే, ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు 10 లక్షల లోన్ల నుంచి 1,80,000 కట్ చేస్తారు. అప్పుడు ఎంత అవుతాయండి? 8,20,000 అవుతుంది, అంతే కదా. 1,80,000 కనుక ప్రభుత్వం కడితే 8,20,000 అనేది మీ యొక్క అసలు అవుతుంది. సో మీ ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్ గా మీ యొక్క ఈఎంఐ 10,000 నుంచి 7,500, 7,800 అట్లా పడిపోతారు అనమాట. సో ఈ విధమైన బెనిఫిట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అది కూడా ఇంట్రెస్ట్ ఇన్సెంటివ్స్ కింద ఇస్తారు అనమాట. ఓకే, క్లియర్. ఇది వాళ్ళకి. సెకండ్,
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ. సో గ్రామీణ ప్రాంతంలో విలేజ్ లెవెల్లో లోన్కి వెళ్ళరు కాబట్టి వీళ్ళకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. అది ఒక ఇంటికి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉంటే ఒక ఇంటికి మీరు ఎంతైనా పెట్టుకోండి, మీరు 20 లక్షలు పెట్టి కట్టుకోండి, 10 లక్షలు పెట్టి కట్టుకోండి, 5 లక్షలు పెట్టి కట్టుకోండి, మీరు ఎంతైనా కట్టుకోండి. అది 2 లక్షలు దాటాలి, 2 లక్షల లోపల కాదు, 2 లక్షలు దాటాలి. అలాంటి వారికి 1,50,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఉంది అని నేను చెప్తాను నెక్స్ట్. ఓకే, లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకైతే మీకు అర్థమైంది కదా. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీకు 5 లక్షలు వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయని మాత్రం ఎవరి మాటలు నమ్మకండి, ఏ బ్రోకర్ గారి మాటలు నమ్మకండి. ఎవడన్నా కనుక వచ్చి సార్ మీకు 5 లక్షలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శాంక్షన్ అయింది, మీకు 20,000 ఇవ్వండి, డాక్యుమెంట్స్ అన్ని చేపిస్తాంటే మాత్రం మీ ఎడమకాలు చెప్పు తీసుకొని ఏం చేయాలో మీకు తెలుసు. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఏమీ లేదు. ఓకే, ఇది లోన్ తీసుకొని కట్టుకోవాలనుకున్న వారి సంగతి పక్కన పెట్టండి, ఇది క్లియర్. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి 1,50,000 ఇస్తానని చెప్పింది కదా. ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇచ్చేటువంటి అమౌంట్ని ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మెర్జ్ చేయడం జరిగింది. అయితే స్టేట్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. చాలా మంది శాంక్షన్ అయింది, కొంతమంది కట్టుకుంటున్నారు, కొంతమంది ఆపేసినారు. ఇవాళ పర్సనల్ ఇష్యూ. ఓకే, ఇది అందరూ తెలిసిన విషయమే. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి 5 లక్షలు ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని. కానీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 5 లక్షల్లో 1,50,000 రూపాయలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ కూడా ఉంది. అంటే 1,50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 3,50,000 రూపాయలు అనేది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. సో దీనికి సంబంధించి గాను సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటి వరకు మనకి ఆఫీసర్ ఉన్న డాటా బట్టి 2,200 ప్లస్ కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్కి, అది తెలంగాణ గవర్నమెంట్కి. ఓకే, మీరు గూగుల్లో కొట్టిన ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది, నో ప్రాబ్లం. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ గవర్నమెంట్కి 2,200 కోట్ల రూపాయలు అనేది మంజూరు చేయడం జరిగింది, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇక్కడ మరి ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తారంటే చేస్తారు, అదొక పొలిటికల్. 5 లక్షలు మేము ఇస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఆ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం కోఆపరేటివ్ ఉంది సిచ్యువేషన్. మనం ప్రజెంట్ పరిస్థితుల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చాలా మంది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసము ఈ విధంగా ప్రచారం చేయడంలో తప్పు లేదని నాకు అనిపిస్తుంది. ఓకే, కానీ ఎంత ప్రచారం చేసినప్పటికీ కూడా నిజం నిప్పు లాంటిది. ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలే అనేది. కానీ వాళ్ళు ఏంటంటే మేము 5 లక్షలు ఇచ్చినాము, 5 లక్షలు వస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడము, అదే ఇంటికి ఇందిరమ్మ ఇల్లు కూడా మేము ఇచ్చినామని ప్రజెంట్ చేసుకోవడం. సరే, ఎవరు ఏ రకంగా ప్రజెంట్ చేసుకుంటున్నారో వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటున్నారు ఈ 5 లక్షలకు సంబంధించి కూడా. కానీ ఫ్యాక్ట్ అయితే ఇది. ఇప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ ఇచ్చింది, ఓకే, అది కాదనలేంది. ఆ అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి లబ్ధిదారునికి ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళ వరకు వస్తేనే కదా అది కరెక్ట్ అవుతుంది. మరి 2,200 కోట్ల రూపాయలు మరి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది, ఎన్ని లక్షలు పెట్టింది అనేది అది కొంచెం ఎక్కడ కూడా కొంచెం క్లారిటీ లేని డాటా కనిపిస్తుంది. అది పక్కన పెట్టండి, ఇక అది అంతే, దాని గురించి ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు. సో అందుకని ఈ యొక్క ట్రాన్సాక్షన్ ని అడ్డు పెట్టుకొని కూడా చాలా మంది 5 లక్షలు శాంక్షన్ అవుతున్నాయి, 5 లక్షలు శాంక్షన్ అయ్యని చెప్పేసి కొంచెం యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ లో కానీ విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ఫైనల్ మ్యాటర్. సో 5 లక్షల లోన్ అనేది ఏమీ లేదు. లోన్ తీసుకోవాలనుకుంటే 1,80,000 సబ్సిడీ. ఓకే, మీరు ఎంత లోన్ తీసుకోండి, అది కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే. సరే, రూరల్లో కనుక ఇల్లు కట్టుకుంటే మీరు ఆటోమేటిక్గా మీరు ఇల్లు కట్టుకున్నా సరే మీది ఇల్లు అనేది ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితేనే మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ వచ్చే విధంగా ఉంది. అంతే, అట్నే వస్తుంది. మీరు ఇండివిజువల్ కనుక కట్టుకుంటే మాత్రం మీకు రాదు. ఎందుకంటే ఆ అమౌంట్ అంతా తీసుకెళ్లి ఇందిరమ్మ ఇంటి దాంట్లో చేయడం జరిగింది. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు సంబంధించి మరి 1,50,000 అనేది సెంట్రల్ గవర్నమెంట్, 3,50,000 అనేది స్టేట్ గవర్నమెంట్ ఫండ్. ఎవరికైనా కనుక మీకు 5 లక్షలకి 5 లక్షలుగా శాంక్షన్ అయి ఉంటే మీరు అదృష్టవంతులు. దాంట్లో 1,50,000 సెంట్రల్ గవర్నమెంట్, 3,50,000 స్టేట్ గవర్నమెంట్. కాబట్టి వీళ్ళు 5 లక్షలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు మేము 5 లక్షలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడంలో తప్పైతే ఏం లేదని నాకు అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇది మ్యాటర్. ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇదండి ఇయాల్టి వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.